యవనస్తుడా ఎందుకు నువ్వు పిలువబడితివి అనే భాగంలో 14వ భాగముగా మనం చూస్తే లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఇలా రాస్తుంది: సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వేరేతనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. లేఖనం ఇలా సెలవిస్తుంది. యవనస్తుడా ఎందుకు నువ్వు పిలువబడ్డావో తెలుసా? సిలువలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోవాలని, సిలువలో ఉన్న శక్తిని నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎన్నిసార్లు సిలువలో ఉన్న శక్తిని తెలియక బలహీనుడిగా మనం ఉండిపోయాం. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుడు నీకోసం బలమైన కార్యం చేశాడు. ఆ బలము నీలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యవనస్తుడా, బైకుల మీద చేతులకు మెడల్లో సిలువను వేసుకున్నంత మాత్రాన సిలువలో ఉన్న శక్తి నీకు రాదు. కానీ ఆ సిలువ గురించి మనం తెలుసుకోవాలి. ఆ సిలువ శక్తిని మనం కలిగి ఉండాలంటే సిలువ వెనక ఏమున్నాయో మనకు తెలియాలి. సిలువ వెనక ఏమున్నాయో ఎప్పుడైనా ఆలోచించావా? సిలువ వెనక కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. అవమానం ఉంది, నిందలున్నాయి, హేళనలున్నాయి, అపహాస్యాలున్నాయి. సిలువ వెనక ఇవన్నీ దాగి ఉన్నాయి. ఎప్పుడైనా ఆలోచించావా? ఆ విషయాలు మనం చూద్దామా? ఒక మనిషి ఏదైనా పాపం చేసినప్పుడు, ఏదైనా దొంగతనం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, పట్టబడినప్పుడు ఆ మనిషికి నడి రోడ్డు మీద పై చొక్కా ఓడదీసి నిలబెడతారు, ఒక దోషిగా నిలబెడతారు. అది అతనికి ఎంతో అవమానకరంగా ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ యవనస్తుడా, దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారిని బట్టలు లేకుండా నడి రోడ్డు మీద సిలువ భుజాన పెట్టి నడిపించటం ఎంత అవమానకరమో, ఆ సందర్భము ఎంత ఘోరంగా ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? బట్టలు లేకుండా వీధుల వెంట తిప్పటం అనేది ఎంత అవమానకరమో. ఎందుకయ్యా బట్టలు లేకుండా ఎందుకయ్యా ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా ఓర్చుకుంటున్నావు అంటే దేవుడు అంటాడు, నా తండ్రి ఇష్ట ప్రకారమే నేను చేస్తున్నానంటాడు. అవమానాన్ని ఎదుర్కొన్నాడు ఆ సిలువలో. మనం రోడ్డును పోతుంటే మనకు ఎదురొచ్చిన వారు మనల్ని చూసి కాండ్రించి కింద ఉమ్మితేనే మన అవమానాన్ని భరించుకోలేం కదా. కానీ దేవాతి దేవుడైన ఆయన, సృష్టికర్త అయిన దేవుడు మొఖాన ఉమ్మేయించుకున్నాడు కదా. అది అవమానం కాదా చెప్పండి? అది హేళన కాదా చెప్పండి? కళ్ళ గంతలు కట్టి పిడిగుద్దులు గుద్ది ఎవరు గుద్దారో చెప్పుకో అంటే అయినా మౌనంగా ఉండిపోయాడు దేవుడు. ఎందుకయ్యా ఇంత మౌనంగా ఉండిపోయావు, ఎందుకయ్యా ఇంత సహిస్తున్నావు అని అడిగితే దేవుడు అంటాడు, నా తండ్రి ఇష్టమే నా ఇష్టమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యవనస్తుడా, ఆయన పొందుతున్న అవమానము, ఆయన పొందుతున్న వేదన సూర్యుడు చూడలేక ముఖం చాటేసుకున్నాడు. పగలే చీకటైపోయింది. ఆయన వేదనను భూమి భరించలేక భూమి కంపించింది, భూకంపం సంభవించింది, భూమి పునాదులు తత్తరిల్లిపోయాయి, దేవాలయము గడగడలాడిపోయింది, దేవాలయము తెర చినిగిపోయింది. ఆ వెలుగు ఆయన వేదనను చూడలేక చీకటిని కమ్ముకుంది. ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, ఎన్నో సహించలేని పరిస్థితులు సిలువ వెనక దాగి ఉన్నాయి. ప్రకృతి చూడలేక, ప్రకృతి భరించలేక, ప్రకృతి విలపించిపోయింది. మరి ఈ రోజున సిలువలో ఉన్న ప్రతి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. సిలువలో పొందిన ప్రతి త్యాగాన్ని చూసావు. యవనస్తుడా, సిలువ గురించి తెలిసి కూడా సిలువను అవమానపరుస్తున్నావా? సిలువలో ఉన్న ఆ త్యాగాన్ని చూసి కూడా ఆ శక్తిని పొందుకోలేకుండా ఉన్నావా? సిలువను కలిగి ఉన్న నీవు ఈ లోకములో వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తినప్పుడు సిలువను నువ్వు అవమానపరుస్తున్నావా, ఘనపరుస్తున్నావా? అన్ని తెలిసి కూడా పాపానికి పరిగెత్తుతున్నప్పుడు సిలువ నీకు వెర్రితనంగా కనపడుతుందా? ఆ సిలువలో ఆక్రందన నీకు వినిపించడం లేదా?
ఆ సిలువలో వేసిన కేక నీకు వినిపించటం లేదా? సిలువలో ఉన్న ఆ శోధన, ఆ వేదన ఎందుకు పసిగట్టలేకపోతున్నావు? 2వ లేఖనంగా మనం చూస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాసింది, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును కాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. యవనస్తుడా, నువ్వు అతిశయించావంటే సిలువ యందు అతిశయించాలి. ఎందుకంటే సిలువలో దేవుడు పొందిన శ్రమ నువ్వు మర్చిపోయేంత ఈజీ కాదు. ఆయన ప్రాణం పెట్టిన సంగతిని ఎలా మర్చిపోతున్నావు యవనస్తుడా? ఆయన అవమానం ఎలా మర్చిపోతున్నావు యవనస్తుడా? అంత త్యాగము మర్చిపోయే త్యాగమా అది? అంత అవమానం మర్చిపోవడానికి ఎలా కుదురుతుంది? ఎలా సహించగలుగుతున్నావు ఆ విషయాన్ని? సిలువ గురించి తెలియకుండా సిలువలో ఉన్న శక్తి నువ్వు పొందుకోలేవు. కనుక యవనస్తుడా, నీ జీవితాన్ని మార్చుకొని ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడించే వారంగా ఆయన త్యాగానికి తగిన జీవితం జీవించాలని కోరుకుంటూ ఇట్లు మీ సహోదరుడు. ప్రైజ్ ది లార్డ్.